హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆశావహులకి రాష్ట్ర ప్రభుత్వం అయితే భారీ శుభవార్తని తెలియజేయడం జరిగింది. జూన్ 12వ తారీఖు రోజు నుండి ఈ యొక్క కొత్త పెన్షన్లని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేయడం జరిగింది. ఇందులో భాగంగా 4016 రూపాయలు, దివ్యాంగులకి 6016 రూపాయల పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అయితే ఉంటుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. ఈ యొక్క డాక్యుమెంట్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ పెన్షన్స్ అయితే అందుకునేటటువంటి అవకాశం అయితే ఉంది. పూర్తి వివరాలని మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని మనం కనుక చూసుకున్నట్టయితే వితంతువులకి పెన్షన్ భరోసా అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. జూన్ నుంచి కొత్త వారికి పెన్షన్ 1.53 లక్షల మంది అర్హులు ఉన్నారు అని చెప్పేసి అంచనా వేయడం అయితే జరిగింది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే మొదటి కేటగిరీలో భాగంగా వితంతువులకి ఫస్ట్ పెన్షన్ ఇవ్వాలి అని చెప్పేసి, ఆ తర్వాత దివ్యాంగులకి, తర్వాత వృద్ధులకి, తర్వాత రిమైనింగ్ ఉన్నటువంటి ఒంటరి మహిళ ఈ విధమైనటువంటి పెన్షన్స్ ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కూటమి ప్రభుత్వం అయితే అఫీషియల్గా వెల్లడించడం జరిగింది. ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క స్టేట్ ఏపీనా టీఎస్ఆ అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. టీఎస్కి సంబంధించి కూడా కొత్త పెన్షన్స్ అయితే జూన్ 2వ తారీఖు రోజున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ రాగానే నేను మీకు వీడియో రూపంలో అందించడం అయితే జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే ఆల్రెడీ స్పౌజ్ కేటగిరీలో ఇప్పటికే 2.30 లక్షల మందికి ఈ యొక్క పెన్షన్లు ఇచ్చాము అని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా ఇంకా రిమైనింగ్ 1.53 లక్షల మంది అర్హులు ఉంటారు అని చెప్పేసి సెర్ప్ అంచనా వేయడం జరిగింది. కాబట్టి వీరందరికీ కూడా 4000 రూపాయల చొప్పున పెన్షన్ మంజూరు చేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది. ఈ విధంగా వితంతువులకి పెన్షన్ భరోసాని కల్పించిన తర్వాత దివ్యాంగులకి కూడా, అర్హులైనటువంటి దివ్యాంగులకి కొత్త పెన్షన్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే 1,00,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో అనర్హులను ఎలా నిరోధించాలా అని అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం దివ్యాంగ విభాగంలో పింఛను తీసుకుంటున్న 6.5 లక్షల మందిలోనూ 1,00,000కు పైగా అనర్హులున్నట్లు వైద్యాధికారుల తనిఖీలో తేలింది. ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్టయితే ఈ విధమైనటువంటి దివ్యాంగుల విభాగంలో అనర్హులు అంటే వీరు ఏదైతే సదరణం యూడి ఐడి కార్డ్స్ పెట్టి ఈ యొక్క పెన్షన్లని పొందుతున్నారో, గతంలో ఈ ఐడి కార్డ్స్ అనేది ఫేక్ ఐడి కార్డ్స్ సృష్టించడం వల్ల ఇందులో భాగంగా ఫేక్ పెన్షన్స్, అనర్హుల పెన్షన్స్ అయితే ఉన్నట్టుగా మనకైతే కనిపిస్తుంది. వీటన్నిటిని కూడా భవిష్యత్తులో తొలగించేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది ఈ యొక్క కొత్త పెన్షన్లకి సంబంధించినటువంటి శుభవార్త. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నేను వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.